ఆ తల్లి యొక్క లీలలు అన్నీ ఇన్ని కావు. అందుకే ఇప్పటికీ కూడా వైజ్ఞానిక శాస్త్రంలో ఆకాశవంత ఎత్తు ఎదిగి భారతదేశానికే అంతర్జాతీయ ప్రతిష్ట తీసుకొచ్చి అంతరిక్ష రంగంలో స్వావలంబన స్థితికి చేర్చినటువంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు పక్కనే ఉన్నటువంటి శ్రీహరికోటలో అనేక ఉపగ్రహాలని ప్రయోగం చేస్తూ ఉంటారు. ఎంత చదువుకున్నా వీటిని ఇలా ఇవ్వగలిగినది, ఈ ఆలోచనలకు ప్రచోదనం చెయ్యగలిగినటువంటిది ఒక తల్లి ఉంది అని పరమ వినయంతో, జ్ఞానము వినయము రెండు ఎక్కడ కలిసి ఉంటాయో అక్కడ సామాజిక ప్రయోజనము నెరవేరుతుంది. నిజంగా ఆ శాస్త్రవేత్తల్ని చూసి భారతదేశం అంతా కూడా అభినందనలు తెలియచేయాలి. ఉపగ్రహ ప్రయోగం ఒకెత్తైతే వారి భక్తి ప్రపత్తులు ఒకెత్తు. ఎప్పుడు ఉపగ్రహ ప్రయోగం చేసిన వెంకటాచలంలో స్వామి సన్నిధానంలో, ఇక్కడికొచ్చి సూళ్లూరుపేటలో చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారికి నమస్కారం చేసి అమ్మవారి దగ్గర సంకల్పం చేసిన తరువాత ఉపగ్రహ ప్రయోగం చేస్తూ ఉంటారు. అంతమందిని అనుగ్రహించినటువంటి తల్లి అటువంటి జగదంబ సమక్షంలో కూర్చుని మాట్లాడడం నిజంగా తల్లి నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం. ఎక్కడ ఉన్నా అమ్మవారనండి, అమ్మవారి రూపంలో ఉన్న అయ్యవారనండి. ఎందుకని అంటే అమ్మవారు ఎక్కడో ఉండదు, అయ్యవారి యొక్క అహంస్ఫురణగా ఉంటుంది. శంకర భగవత్పాదులు సౌందర్య లహరి చేస్తూ ఒక మాట అంటారు. వణత్కాంచీదామా కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై పురస్తాదస్తాం నః పురమహితురహో పురుషికా అంటారు. బహుశః ఆ శ్లోకంలో ఉన్నటువంటి ఆఖరి పాదం ఒక రూపాన్ని తీసుకుని భూమి మీదకి దిగితే అదే చెంగాలమ్మ పరమేశ్వరి. పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషికా అంటారు. త్రిపురములను జయించినటువంటి ఆ పరమేశ్వరుడు ఉన్నాడే, ఆ పరమేశ్వరుడి యొక్క అహంస్ఫురణ ఒక రూపాన్ని దాల్చి నహ మా కన్నుల ముందు నిలబడుగాక అని కోరుకున్నారు శంకర భగవత్పాదులు. పరమశివుడు తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఆయన వినా వేరొకటి ఉండదు. కాబట్టి ఆయనలో ఆయన రమిస్తూ ఒక్కడై ఉంటాడు. అందుకే మీరు అక్కడక్కడ చూసి ఉంటారు, రెండు చేతులతో సుధాపాత్రలు పట్టుకొని చంద్రుడి నుంచి పడేటటువంటి అమృతధారలు రెండు కలశలలో పట్టుకుంటాడు. తాను పద్మాసనం వేసుకుని పై రెండు చేతులతో ఇలా పోసుకుంటూ ఉంటాడు, కింద రెండు చేతులతో మళ్ళీ సుధ పట్టుకుంటూ ఉంటాడు ఆ అమృతాన్ని. తనలో తాను రమిస్తూ అర్ధనిమీలిత నేత్రాలతో ఉంటాడు. తాను వినా ఇంకొకటి లేదని ఒకటిగా తనలో తాను రమించేటటువంటి ఆ పరమాత్మకి ఎప్పుడైనా సృష్టి ప్రారంభంలో ఒక కోరిక పుడుతుందిట. అప్పుడు మహాకామేశ్వరుడు అంటాడు, నేనే అనేక రూపములను పొందాలని కోరుకుంటాడు. అప్పుడు మొట్టమొదట నేను అన్న ఒక భావన బయలుదేరి బహిర్ముఖుడైతే, ఆ బహిర్ముఖుడైనప్పుడు నేను అన్న భావన కలిగిందనుకోండి, ఆ నేను అన్న భావన రూపం తీసుకుని వచ్చి మన కన్నుల ముందు నిలబడితే అదే పరదేవత, అదే అమ్మవారు. అందుకని ఇప్పుడు ఎవరావిడ? సాక్షాత్ పరమశివుని యొక్క అహంస్ఫురణ, నేను అన్న భావన. అలాగే అమ్మవారికి పరమశివుడికి అభేదం, వాళ్ళిద్దరి మధ్య ఏ విధమైనటువంటి భేదము ఉండదు. వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఆశ్రయించి ఉంటారు. ఆశ్రయించి ఉండి లోకమునకంతటికీ ప్రయోజనాన్ని కట్టబెడుతూ ఉంటారు. అందుకే కాళిదాస మహాకవి వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తై జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నాడు. వాక్కు అర్థము ఈ రెండు ఒకదానిని ఒకటి విడిచిపెట్టకుండా ఎలా ఆశ్రయించి ఉంటాయో, పార్వతీ పరమేశ్వరులు కూడా ఒకరిని ఒకరు అలా ఆశ్రయించి ఉంటారు తప్ప ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న భావన కానీ, ఎవరు ఎవరిని ఆశ్రయించడం వల్ల ప్రయోజనం ఏర్పడుతుందన్న మాట కానీ లోకంలో ఉండదు. వాళ్ళిద్దరూ అంతటి విభజించడానికి వీలులేని రీతిలో సమాగమాన్ని పొందినటువంటి పరమాద్భుతమైనటువంటి స్వరూపం. అటువంటి పరమశివతత్వం అనండి, పరదేవతాతత్వం అనండి. శివ శివ, శివ అంటే పరమేశ్వరుడు, శివ అంటే అమ్మవారు, శివే అన్న అమ్మవారు.
అందుకే శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో అమ్మవారికి బహు తక్కువ నామములు వాడారు. ఎన్నో నామాలున్నా శంకరాచార్యుల వారు వాడలేదు. అతి కొద్ది నామములను మాత్రమే ప్రస్తావన చేశారు. అందులో చాలా తరచుగా ప్రయోగించిన నామం శివే. శివే అంటే శివ ఏం చేస్తాడో శివే, శివా అదే చేస్తాడు. శివ అంటే మంగళం, శివ అంటే భద్రం, శివ శోభనం, శివ కళ్యాణం, శివ శుభం. శివే మంగళప్రదురాలా, శోభనకరురాలా, లోకములకన్నింటికీ కూడా శుభముల యొక్క పరంపరలను ఇచ్చేటటువంటి దానా, ఆ శివుని యొక్క శక్తిగా శివుడు ఎంత మంగళప్రదుడో అమ్మవారు కూడా అంతే మంగళప్రదురాలు. అటువంటి తల్లి యొక్క సహజమైనటువంటి శీలము అంటే ఆమె యొక్క స్వభావం ఏమి అంటే ఎప్పుడూ కూడా లోకరక్షణం చెయ్యడం. పరమశివ లక్షణం లోకాన్ని రక్షించడం. అందుకే సనాతన ధర్మంలో ఆయుధములను ఉత్తినే పట్టుకోరు. ఏదో అర్థం లేకుండా ఆయుధాన్ని పట్టుకోవడం అనేటటువంటిది ఉండదు. ఆయుధం పట్టుకున్నారు అంటే దానికి ఏదో ఒక సూచన ఉంటుంది. పరమశివుడు పట్టుకునేటటువంటి ధనస్సుకి పినాకము అని పేరు. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం ఉతతే నమః అంటుంది యజుర్వేదం. ఆయన చేతిలో ఉండేటటువంటి ధనస్సునకు పినాకమని పేరు. పినాకం అంటే ఆ పేరు ఏదో పెట్టాలి కాబట్టి పెట్టింది కాదు, దాని యొక్క స్వరూపాన్ని స్వభావాన్ని బట్టి ఆ ధనస్సుకు ఆ పేరు వచ్చింది. ఏమిటి పినాకము అంటే పాతి జగదిది పినాకం అంటే ఈ లోకములన్నిటినీ కూడా ఏది రక్షణ చేస్తూ ఉంటుందో, ఏది కాపాడుతూ ఉంటుందో ఆ కాపాడేటటువంటి చేతి యొక్క శక్తి ప్రసరణమైతే అది ధనస్సుగా మారుతుంది. ఇప్పుడు పరమశివుడు చేతిలో ధనస్సు పట్టుకుని లోకాలని రక్షణ చేస్తాడు అని నేను అన్నాను అనుకోండి. ఒకవేళ ఆయన చేతిలో ధనస్సు పట్టుకుని ఉండకపోతే అప్పుడు రక్షించలేడా? అంటే ఆయన చేతిలో ధనస్సు లేనంత మాత్రం చేత రక్షించలేనివాడు కాడు, అశక్తుడు కాడు. తన సంకల్ప మాత్రం చేత రక్షిస్తాడు. రక్షించగలిగి కూడా చేతిలో ధనస్సు పట్టుకోవడం ఎందుకు అంటే మనకి శాంతి కలగడానికి. ఆయన ఉన్నాడు, మనకేమి లోటు. అందుకే వీరరాఘవ విజయరాఘవ ధనస్సు పట్టుకుని ఉంటాడు. పరమశివుడు ధనస్సు పట్టుకుని ఉన్నాడు అంటే మనకొక పెద్ద రక్షణ. నా స్వామి నన్ను రక్షిస్తూ ఉండగా, ఆయన చేతిలో ధనస్సు ఉండగా, నేను ఆయన పాదములను ఆశ్రయించి ఉండగా నా జోలికి రాగలిగిన వాడెవరు? ఇది విశేషమైనటువంటి సంతోషాన్ని కల్పించేటటువంటి విశేషం. అందుకని ఇప్పుడు ఈ ధనస్సుకి కూడా లోకములను రక్షించేటట్టుగా శక్తిని ఇవ్వగలిగిన వాడెవరు? పరమశివుడు. అందుకే శివ ధనస్సు అయినటువంటి పినాకము ఆ శక్తిని పొందింది అంటే అది అటువంటి శక్తిని సహజముగా పొంది ఉండి శివుడి చేతిలోకి రాలేదు. శివుడు శక్తివంతును కనుక ఆయన యొక్క శక్తి ధనస్సులోకి ప్రవహించింది. ఆ ధనస్సు పక్కన పెట్టినా ఆయన లోకములను తన చేతితో రక్షించగలడు. అందుకే రక్షకత్వానికి సూచనగా ఏది చెప్తారు అంటే ప్రధానంగా చేతిని చెప్తారు. మీరు చూడండి, లోకంలో ఎక్కడైనా సరే చేసినటువంటిదేదో అది అనుభవిస్తున్నాడు రా అంటారు. ఒక ఆయన చాలా గొప్ప ఐశ్వర్యవంతుడు అనుకోండి, గత జన్మలో ఏం చేశాడు అంటారు. ఒక ఆవిడికి మంచి భర్త వచ్చాడు అనుకోండి, మహాపుణ్యాత్ముడు. అటువంటి భర్త వచ్చాడు అనుకోండి, గత జన్మలో ఎన్ని నోములు నోచిందో అటువంటి భర్తకి ఇల్లాలైంది అంటారు. మంచి బిడ్డల్ని కందనుకోండి, గత జన్మలో ఏం చేసిందో ఇంత మంచి బిడ్డల్ని కందంటారు. చెయ్యడము అన్నప్పుడు కర్ర, చేయుట, కర్రము, చెయ్యి, చెయ్యడానికి ఉపయోగపడేదేదో అదే చెయ్యి. ఈ చేత్తో చేసిందేదో అదే సుఖమునకు దుఃఖమునకు కారణమవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.